వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. మరొకసారి దేవుడిచ్చిన అమోఘమైన వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో జీవితం అనేది ఒక యుద్ధభూమి లాంటిది. అనేకమైన పరిస్థితులు, అనేకమైన అనుకూలతలు, ప్రతికూలతలు, యుద్ధాలు, వీటిలన్నిటి మధ్యలో జీవితం ముందు కొనసాగాలి అని అంటే ప్రాముఖ్యంగా 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. నెంబర్ 1, మొట్టమొదటిది ఇట్ ఈజ్ ఎ పవర్, దేవుని శక్తి లేదా బలము. ఆ వచనంలో దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, మన బలానికి దేవుడే మూలము. దావీదు లెక్కలేనన్ని అపాయకరమైన పరిస్థితుల్లో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడిన దైవజనుడిగా దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేయొచ్చు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొల్యాతు అనే ఒక శక్తివంతమైన యోధుడిని ఎలా ఎదుర్కోగలిగాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన సొంత శక్తి మీద కానీ, ఆయనకున్న యుద్ధ నైపుణ్యత స్కిల్స్ మీద కానీ ఆధారపడలేదు. లేదంటే యుద్ధానికి సంబంధించిన ఆయుధాల మీద కానీ, కవచం మీద కానీ, డాలు మీద కానీ ఆయన ఆధారపడలా. యుద్ధము యెహోవాదే అని, తన బలమంతా దేవుని మీదే ఉంది అని ఆయన దేవుణ్ణి విశ్వసించాడు. అందుకే మనము దేవుని బలం పైన ఎప్పుడూ నమ్మిక ఉంచాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్రొటెక్షన్, భద్రత. అందుకే బలమైన కోటగా, స్ట్రాంగ్ రిఫ్యూజ్ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ కోట మనకు సాల్వేషన్కి, భద్రతకును, అంత మాత్రమే కాదు ప్రొటెక్షను, చాలా విషయాల్లో అందులోనికి వెళ్ళిన వారికి ప్రమాదము నుండి నివారించడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మన చుట్టూ దేవుని భద్రత ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే దానియేలుని సింహాల బోన్లో వేసినప్పటికీ, షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని అగ్నిగుండంలో వేసినప్పటికీ వారి చుట్టూ దేవుడు భద్రత వలయంగా ఉన్నాడు. ఏబుకు వేసినట్లుగా ఆయన భద్రత కంచెను మనందరికీ వేస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్రొవిజన్, సదుపాయము. యథార్థవంతులను నడిపించును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడే మనల్ని నడిపిస్తున్నప్పుడు మార్గంలో మనకు కావలసిన సదుపాయాలన్నింటినీ దేవుడు మనకు సమకూర్చగలడు. ఏలియాని కాకులతో పోషించిన దేవుడు మనలో కూడా ఆయన నడిపించినంత కాలం ఆయన మనం చేయబొట్టుకొని ఎంత దూరం అయితే నడిపిస్తున్నాడో ఆ మార్గం అంతట్లో మనకు కావలసిన సదుపాయాలన్నింటినీ, వనరులన్నింటినీ దేవుడే సమకూర్చగలడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. 4వది ఇట్ ఈజ్ ఏ పాత్వే, మార్గము. అందుకే ఆయన తన మార్గమునందు మనల్ని నడిపిస్తున్నాడు. మన మార్గంలో మనం నడిస్తే జీవితము చాలా గందరగోళంగా ఉండేది. కానీ ఈ గందరగోళ పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుని మార్గంలో మనం నడవగలిగితే దేవుడు గమ్యానికి సురక్షితంగా చేర్చగలడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనాను దేశానికి వచ్చినప్పుడు ఆయనే నడిపించినట్లుగా మనం చూడవచ్చు. అనేక కష్టాల్లో, శ్రమల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, శత్రువుల ఎదుట దేవుడు వారిని సత్యవంతులుగా క్షేమంగా గమ్యానికి చేర్చాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మీరే మాకు రక్షణను, బలాన్ని, కావలసిన సదుపాయాలన్నింటినీ అనుగ్రహించి అద్దరికి చేర్చి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.